క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రీస్తు యేసు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు మన రక్షణ కొరకే ఈ లోకంలో జన్మించారు. ఆయన వెలుగు మనపై ప్రకాశించులాగున మనము ఎప్పుడు కూడా ఆయనను అనుసరించాలి. మన హృదయాలలో యేసుక్రీస్తు ప్రభువును కనుగొనాలి. యేసును కనుగొనిన ముగ్గురు జ్ఞానుల వలె మనము ఆయనను మన హృదయాంతరంగములలో కనుగొని ఆరాధించాలి. ఈరోజు మనమందరము క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మొదటగా ముగ్గురు జ్ఞానులకు దైవకుమారుడైన బాలయేసుని సాక్షాత్కారం లభించింది. వారు బాలయేసునకు కానుకలుగా బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను సమర్పించి సాష్టాంగపడి ఆరాధించారు. నిజంగా వారికి ఎంతటి భాగ్యం లభించింది! ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ సారాంశం ఏమిటంటే, మన పాప పరిహారమునకే క్రీస్తుని జననము ఈ లోకములో జరిగింది. క్రీస్తు మానవుని వలె మనుష్య కుమారుడై ఈ లోకమున జన్మించారు. మన పాపములను పరిహరించుకోవడానికి ఆయన తేజస్సు, ఆయన వెలుగు, ఆయన జ్యోతి మనపై ప్రసరింపచేసుకోవాలి. అంటే మన ప్రవర్తనలో దేవుని యందు నిజమైన విశ్వాసము కలిగి ఉండాలి. క్రీస్తు యేసు నా కొరకు జన్మించారు, నాలో ఉన్న పాపములను నేను పరిహరింపచేసుకోవాలి, పశ్చాత్తాపము నాలో కలిగి నేను నీతిగా జీవించగలగాలి అని నిర్ణయించుకొని దేవుని ప్రకాశములో మనము స్వచ్ఛతను చూడగలిగి మన జీవితంలో కూడా ఆ విధంగా స్వచ్ఛత కలిగి మనమందరము జీవించగలగాలి. ఇదే క్రీస్తు సాక్షాత్కార పండుగ రోజున మనము పొందుకునేటటువంటి గొప్ప సందేశం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జన్మమునకు దాదాపు 550 సంవత్సరముల పూర్వమే ఇజ్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వ చివరి దశలో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త ద్వారా రక్షణ వెలుగును పంచుకొనుటకు అన్ని దేశములను యెరూషలేమునకు నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమించెదను, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును అని యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. అదేవిధంగా కీర్తనకారుని ద్వారా ఇదే వాగ్దానాన్ని మరో మాటలో చెప్పి ఉన్నారు. తర్షీషు రాజులు, ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు, షేబా సేబా పాలకులు కానుకలు కొనివత్తురు, రాజులెల్లరూ అతనికి శిరము వంతురు అని కీర్తన 72, 10, 11 వచనాల్లో చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో జాతులు నీ వెలుగు వద్దకు వచ్చును, రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు అని యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనంలో చదువుతూ ఉన్నాం. చీకటి ఆవరించిన జీవితాలలో, అంటే ఇజ్రాయేల్ ప్రజల దుర్బల స్థితి, బానిసత్వపు జీవితం, దేవుడు వెలుగును, అంటే భవిష్యత్తులో క్రీస్తు ద్వారా రక్షణ వెలుగు నింపునని యెషయా ప్రవక్త ప్రజలకు ఒక గొప్ప ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ ప్రవచనాలన్నీ కూడా క్రీస్తులో అక్షరాల నెరవేరాయని మత్తయి సువార్తికుడు దానిని మనకి తన సువార్తలో నిరూపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో సంవత్సరాలు యుద్ధాలు జరిగినను, ప్రజలు వలసలు వెళ్ళినను, చారిత్రాత్మక కలతలు జరిగినను, నాగరికత ప్రపంచంలో వేరువేరు సార్లు ప్రపంచ పటమును తిరగరాసినను, దేవుడు వాగ్దానము చేసిన దానిని అక్షరాల నెరవేర్చి ఉన్నారు. మంచి వ్యక్తులు, నమ్మకము కలిగిన వ్యక్తులు మాత్రమే మంచి వాగ్దానాలను నిలబెట్టుకుంటారు. జ్ఞానుల ద్వారా, వారి కానుకల ద్వారా సకల దేశాలు, సకల జాతులు రక్షణ వెలుగులోనికి ప్రవేశించి ఉన్నాయి.
ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు యేసు సాక్షాత్కార పండుగ రోజున మనము ముఖ్యముగా ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశం, ఆ ముగ్గురు జ్ఞానులు ఏ విధంగా బాలయేసును సందర్శించారు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. ఈ జ్ఞానుల బాలయేసు సందర్శనము దేవుని విశ్వసనీయతకు, నమ్మకమునకు రుజువుగా బైబిల్ గ్రంథంలో ఉన్న అత్యంత అందమైన ప్రమాణాలలో ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. జ్ఞానుల సందర్శనము దేవుని మంచితనాన్ని, ఆయన శక్తి కలవారు అని నిరూపిస్తుంది. ఆయన మన దేవుడు, అందరి దేవుడు. దేవుని మంచితనము, ఆయన శక్తి మనవే. ఎందుకంటే మనము క్రీస్తుకు చెందిన వారము. దేవుడు నీకు నాకు వ్యక్తిగతముగా విశ్వసనీయులు, నమ్మదగిన వారు. ఆయన మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం. అందుకే అన్ని వేళలా, అన్ని సమయాలలో దేవుణ్ణి మనము విశ్వసించాలి. దేవుణ్ణి మనము పరిపూర్ణ హృదయముతో మనము ప్రేమించాలి. మనము కూడా ఆయనకు నమ్మదగిన వారముగా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, సాక్షాత్కారము అంటే కనబడుట, బహిర్గతమునర్చుట అని అర్థం. ముఖ్యంగా ఈ అర్థాలు దైవీకమునకు సంబంధించినవి. కనుక సాక్షాత్కారము అంటే క్రీస్తు ద్వారా దేవుడు తనను తాను ఈ లోకములో కనబరచుట లేదా బహిర్గతమునర్చుట అని అర్థం. సత్యోపదేశము నంబర్ 528లో ఇలా చదువుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు నిరీక్షించిన మెస్సయ్య, దేవుని కుమారుడు, ప్రపంచ ముక్తిదాతగా యేసు ప్రదర్శించిన ఘట్టం సాక్షాత్కారం అని మనం చదువుతున్నాం. నేడు ప్రభు మొదటిసారిగా అన్యులకు సాక్షాత్కారం అయి ఉన్నారు. దీని సందేశం యూదులతో పాటు దేవుడు సమస్త మానవాళిని కూడా ప్రేమిస్తూ ఉన్నారు మరియు రక్షిస్తూ ఉన్నారు. ఈ పండుగకు నిజమైనటువంటి అర్థం మనం పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2:14 చూడవచ్చు. యూదులను అన్యులను ఏకమునర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యెను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరముతో ధ్వంసమునర్చెను. అలాగే లూకాసు వార్త 2:32 ఇలా చదువుతున్నాం. సిమియోను బాలుని హస్తములలోనికి తీసుకొని, అది అన్యజనులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు అని ఆయన ప్రకటించాడు. అంటే దేవుని రక్షణ అందరికీ, సమస్త మానవాళికి అని స్పష్టమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి 2వ పట్టణంలో మనం ఇలా చదువుతూ ఉన్నాం. గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తలులకును ప్రవక్తలకును దీనిని తెలియజేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము. ఎఫెసీలకు రాసిన పత్రిక 3:5-6 ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 2వ వాటికన్ మహాసభ, లోకానికి వెలుగు శ్రీ సభ అను అధికార పత్రంలో మనం ఇలా చదువుతున్నాం. దేవుడు నిర్దేశించిన రక్షణ ప్రణాళిక అన్యజనులకు కూడా విస్తరింపచేశారు. వారు దేవుడు ఉన్నాడని, ఆయన సమస్త విశ్వాసానికి సృష్టికర్త అని మనసారా విశ్వసిస్తే చాలు. వారందరూ దేవుడు అనుగ్రహించే రక్షణ భాగ్యాన్ని స్వీకరించటానికి యోగ్యులవుతారు. కొంతమందికి క్రీస్తు సువార్త సందేశం గురించి కానీ, శ్రీసభ గురించి కానీ తెలియదు. అలా తెలియకపోవడానికి పరిస్థితులే కారణం, కానీ అందులో వారి దోషమేమీ ఉండదు. అయినా వారు చిత్తశుద్ధితో దైవ సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ నిజాయితీగా దేవుని కోసం అన్వేషిస్తూ ఉంటారు. దేవుడు అనుగ్రహించే కృపావర ప్రభావముతో తమ అంతరాత్మల ప్రబోధాలకు విధేయులై ధర్మబద్ధంగా జీవిస్తూ తమకు తెలియకుండానే దైవ సంకల్పాన్ని నెరవేర్చుతూ ఉంటారు. ఇలాంటి వారు సైతం రక్షణ భాగ్యం పొందటానికి యోగ్యులు కాగలుగుతారు అని వాటికన్ పత్రం నెంబర్ 16లో మనం చదువుతున్నాం.
కనుక ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు విశ్వాసులుగా శ్రీసభగా క్రీస్తుని గురించి తెలియని వారికి మనం తెలియపరచాలి. సువార్తను మనము బోధించాలి. నిజమైన పరిపూర్ణమైన సాక్షాత్కార పండుగను మనము కొనియాడాలి అంటే మనము కూడా మన మంచి క్రైస్తవ విలువలు కలిగిన జీవితము ద్వారా ఇతరులకు క్రీస్తును సాక్షాత్కారం చేయగలగాలి. ఈ జ్ఞానుల శిశు సందర్శనంలో లోకరాజు జన్మను గూర్చి ఎరిగి హెరోదు రాజు కలత చెందాడు. అదే వార్తను తెలుసుకున్నటువంటి జ్ఞానులు ఎంతో సంతోషించారు, ఆనందించారు. హెరోదు తన జీవితాంతం హత్యలు చేస్తూ అన్యాయముగా స్వార్థముతో జీవించి ఉన్నాడు. వ్యక్తిగత కీర్తి కోసం, లాభం కోసం, పేరు ప్రతిష్టల కోసం ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు. పరలోకము నుండి గొప్ప అధికారముతో క్రీస్తు లోకరాజుగా ఈ లోకములో ఉద్భవించాడు. అప్పుడు హెరోదు భయపడి క్రీస్తును హంతము చేయకపోతే తన జీవితం ముగుస్తుందని, తన రాజ్యం ముగుస్తుందని కలత చెందాడు, భయపడ్డాడు. మరోవైపు అన్య దేశాల నుండి వచ్చిన జ్ఞానులు లోకరక్షకుని పట్ల ఎంతగానో సంతోషించారు. లోకరక్షకుడు రాజునైన క్రీస్తుపైనే వారి జీవితాలు, రాజ్యాలు ఆధారపడి ఉన్నాయని వారు గ్రహించారు. క్రీస్తు ఈ లోకమును పాలించుటకు వచ్చెను అంటే సర్వమానవాళిని ఆధ్యాత్మికంగా పాలించి దైవరాజ్యమున చేర్చుటకు ఒక ఆధ్యాత్మిక రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకమున దైవరాజ్యాన్ని స్థాపించారు. ఆయన బోధనల ద్వారా, ఆయన చూపించిన మార్గముల ద్వారా, ముఖ్యంగా శ్రీసభ ద్వారా ఆ దైవరాజ్యం ఈనాటికి కొనసాగుతూనే ఉంది. కనుక ఈ దైవరాజ్యంలో అందరూ భాగస్థులే. కాలగతిలో అనేక మంది శ్రీసభ రూపముననున్న ఈ దైవరాజ్యాన్ని హెరోదు వలె నిర్మూలించాలని ప్రయత్నించారు. వారి ఆధీనంలో ఉంచుటకు ప్రయత్నించారు. కానీ ఎవరూ నాశనము చేయలేకపోయారు. శ్రీసభ నేటికి జీవిస్తూనే ఉంది, అభివృద్ధి చెందుతూనే ఉంది, వ్యాప్తి చెందుతూనే ఉంది. ఎందుకంటే ఈ రాజ్యానికి దేవుడే అధిపతి, దేవుడే నాయకుడు. ఈ రాజ్యము కలకాలము నిలుచును. సర్వము దేవుని ఆధీనములో ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి పండుగ, నేటి సంఘటన సారాంశం ఏమిటంటే క్రీస్తు ప్రభువు ప్రతిరోజు అనేక విధాలుగా మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నారు. మన సాక్షి ద్వారా, శ్రీసభ బోధనల ద్వారా, దేవుని కృపావరముల ద్వారా, ఇతర వ్యక్తులు, సంఘటనల ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా మనకు నిత్యము సాక్షాత్కరిస్తూనే ఉన్నారు, దర్శనం ఇస్తూనే ఉన్నారు. హెరోదు వలె కలత చెంది క్రీస్తును నిరాకరించుటకు ప్రయత్నింపక ఆ జ్ఞానుల వలె, ఆ గొల్లల వలె సంతోషముగా, ఆనందముతో ఆయనను సందర్శించాలి. మనలోనికి, మన జీవితములోనికి ఆయనను ఆహ్వానించాలి. ఒక రక్షకుడిగా, ఒక రాజుగా ఆయనను మనం అంగీకరించాలి, ఆయనను ఆరాధించాలి. మన జీవితాలనే ఆయనకు కానుకగా అర్పించాలి. మన హృదయాలను, మన ఆలోచనలను, మన జీవిత ధ్యేయాలను, సర్వస్వాన్ని దేవునికి మనము కానుకగా అర్పించాలి. అలాగే అందరూ క్రీస్తు ద్వారా దేవుని చెంతకు నడిపింపబడాలని, అందరూ రక్షింపబడాలని మనము కోరుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మనలను ద్వేషించే వారిని మనం ప్రేమించాలి. మతం, కులాలు, ప్రాంతాలకు అతీతముగా వ్యవహరించాలని, ఇది నిజముగా ఒక గొప్ప సవాలుగా మనం తీసుకొని మన ప్రార్థన శక్తి ద్వారా దీనిని అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు అనునిత్యము మన హృదయములో క్రీస్తు ప్రభువుని సాక్షాత్కారము మనము కూడా అనుభవించవచ్చు. మనము ఆయన ఎడల అమితమైన ప్రేమ కలిగి, ఆయన ఎడల వినయము కలిగి, ఆయన ఎడల భక్తి కలిగి, ఆయన వలె మనము నీతిమంతమైన జీవితం జీవించినప్పుడు, సాటి వారి ఎడల ప్రేమ, కరుణ, దయ, సహనము, శాంతి కలిగి జీవించగలిగినప్పుడు క్రీస్తు సాక్షాత్కారమును మన హృదయాలలో మనము చూడగలుగుతాం. ఆ జ్ఞానులు ఏ విధముగానైతే యేసుక్రీస్తు జాడను చూపించే నక్షత్రమును అనుసరించారో, బాలయేసు జాడను పట్టుదల కలిగి ఒంటెలపై ప్రయాణము చేయుచు కనుగొన్నారో, ఆ జాడను కనుక్కొని వారు ఎంతగా ఆనందించారో, ఆయన తల్లి కన్య మరియమ్మతో ఉన్న చిన్నారి బాలయేసును చూసి సాష్టాంగపడి కానుకలను సమర్పించి ఆయనను ఆరాధించారో, మనము కూడా
క్రీస్తును అనుసరించాలి, కనుగొనాలి, ఆరాధించాలి. ఆయనను అనుసరించటానికి మనం ఎంతగానో ఇష్టాన్ని చూపించాలి. మన జీవితంలో మనకు దేవుడు చేసిన మేలులకు గాను ఆయనకు కానుకలను సమర్పించుకోవాలి. ఆయనే మన మార్గచూపరి. హృదయపూర్వకంగా దైవకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం ఆరాధించాలి. అలాగే నక్షత్రము వలె మార్గదర్శకులమవుదాం. తూర్పు దిక్కున జ్ఞానులు ముందు నడిచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపై వచ్చి నిలిచెను అని మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో చదువుతున్నాం. మన అనుదిన జీవితంలో కూడా దేవుడు మనకు చూపించే నక్షత్రాల లాంటి గుర్తులను, సూచనలను అనుసరించుదాం. మనం చేసే అనుదిన కార్యాలలో దేవుణ్ణి మనం చూడగలగాలి. దేవుని వాక్యము లేదా బైబిల్ గ్రంథము మనకు గొప్ప మార్గచూపరి. బైబిల్ పఠనము, ధ్యానము, ఆచరణ ద్వారా దేవుణ్ణి మనము కనుగొనవచ్చు. అలాగే పిల్లలకు వారి తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు, ఉపదేశకులు యేసును పరిచయం చేసే మార్గచూపరులు. బైబిల్ బోధకులు, శ్రీసభ బోధనలు, పునీతుల జీవితాలు, దైవార్చన సాంగ్యాలు కూడా మనకు మార్గచూపరులే. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరము ఓ నక్షత్రము వలె జీవించాలి. ఆ క్రీస్తే నిజమైన నక్షత్రము, వెలుగు, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ క్రీస్తు ప్రేమకు సదా సాక్షులమై ఉండాలి. ఈ లోకానికి అతీతముగా ఇతరులు వారి కన్నులను పైకెత్తి అనంతమైన దైవరాజ్యము వైపు చూచున్నట్లు ప్రోత్సహించాలని, క్రీస్తు రాజ్యంలో మనం పౌరులం, ఈ లోకమున ఆయన దూతలం లేదా ప్రతినిధులం అని గుర్తించి ఆ విధంగా దైవానుసరణలో మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందరూ పరిపూర్ణమైన జీవితాన్ని ఆశిస్తారు, కానీ దానిని పొందలేకున్నారు. ఎందుకంటే ఆ పరిపూర్ణతను వారికి ఉన్న సంపదలో, సుఖములో, అధికారములో, మానవ సంబంధాలలో, లోకాశలలో వెతుకుచున్నారు. ఇలాంటి వారికి మనము నిజమైన రాజ్యాన్ని, కలకాలము నిలిచే రాజ్యాన్ని చూపించగలగాలి. మనము చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట క్రీస్తును ప్రతిబింబించాలి. మనం మరో క్రీస్తులా మారాలి. ఏ విధంగానంటే మనలను ప్రేరేపించుటకు, మార్గము చూపుటకు పవిత్రాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయాలి. అలాగే జ్ఞానులకు మార్గదర్శిని అయి క్రీస్తు వద్దకు చేర్చిన నక్షత్రము వలె మనము కూడా మన జీవిత ఆదర్శము ద్వారా ఇతరులను క్రీస్తు చెంతకు చేర్చాలి. ఇతరుల జీవితాలలో నక్షత్రము వలె ప్రకాశించాలంటే తోటి వారి పట్ల ప్రేమ, కరుణ, క్షమను కలిగి మనం జీవించాలి. దేవుని కృపానుగ్రహమే మనలను క్రీస్తు వైపుకు నడిపించే నక్షత్రము అని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్తికుడు 3 జ్ఞానుల పేర్లను చెప్పలేదు. పశ్చిమ సంప్రదాయమున ఆ 3 పేర్లు గాస్పరు, మెల్కియోరు, బల్తజారు. మత్తయి ఎంతమంది జ్ఞానులు అని కూడా చెప్పలేదు, కానీ 3 కానుకలు సమర్పించారని చెప్పాడు. జ్ఞానులు నక్షత్రము చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. వారు గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి అని మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో చదువుతున్నాం. జ్ఞానుల దృష్టి అంతయు కూడా యేసుపై ఉంది. అలాగే మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో, మన అనుదిన జీవితంలో మన ధ్యేయము, మన దృష్టి అంతా కూడా యేసుక్రీస్తుపై ఉండాలి. ఎందుకంటే ఆయనే మనకు జ్యోతి, మనకు రక్షణ, మనకు వెలుగు. ఇక ఆ 3 శిష్యులు ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మరియ, యోసేపులు కూడా అనుకోకుండా వచ్చిన జ్ఞానులను సంతోషంతో ఆహ్వానించారు. హెరోదు ఎంతో దగ్గరలో ఉన్నను నిజరాజును కనుగొనలేకపోయాడు. కారణం ఏమిటంటే ఆయనలో ఉన్నటువంటి స్వార్థం, ద్వేషం, అధికార దాహం, కపటం, భయం. ఇవి మనలో ఉంటే మనం కూడా ఎప్పుడూ మన జీవితంలో యేసు ప్రభువును దర్శించుకోలేం. అలాగే జ్ఞానులు ఎంతో దూరంలో ఉన్నను, వారి ప్రయాణం ఎంతో ప్రయాసతో కూడినను వారు లోకమునకు వెలుగైన క్రీస్తు రాజును కనుగొన్నారు, ఆరాధించారు. కారణం ఏమిటంటే వారిలో ఉన్నటువంటి నిస్వార్థం, నిజాయితీ, విశ్వాసం, దృఢ సంకల్పం. ఇవి కూడా మనలో ఉంటే మనం కూడా ప్రతిరోజు క్రీస్తును దర్శించుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రయాణంలో కూడా, మన జీవితంలో కూడా ప్రతి క్షణము క్రీస్తుకు దగ్గర కావాలి.
సంపూర్ణ విశ్వాసం, హృదయ పరివర్తన ఉండాలి. మన ప్రయాణంలో వేటిపై కాక కేవలము దేవునిపైనే మనము ఆధారపడాలి. దేవునిపైనే మన దృష్టిని ఉంచాలి. మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మొక్కుబడిగా కాకుండా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆ రోజు చిన్నారి బాలయేసును జ్ఞానులు చూడగానే సాష్టాంగపడి ప్రార్థించారు, ఆరాధించారు. ఈనాడు మనము కూడా ఆయన యందు మోకరించి ఆరాధించి ప్రార్థన చేద్దాం. ఆ విధంగా జీవించటానికి కావలసిన విశ్వాసమైనటువంటి జీవితంలో దేవుణ్ణి అనుసరించే ధన్యతను మనకు కూడా ప్రసాదించమని, ఆయన సాక్షాత్కారము మన హృదయాలలో కలిగింప చేయమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుంటూ ప్రార్థించుకుందాం. మీ అందరికీ క్రీస్తు యేసు సాక్షాత్కార మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.